జాకీ చాన్ పెడదామా? ఫీమేల్ జాకీ చాన్ గివెన్ ఇట్ టైటిల్. మీడియా మిత్రులారా, మీరు గ్రూప్ తయారు చేశారు ఇప్పుడు కనుక మీ రిపోర్టింగు, మీ లింక్స్, మీ పేపర్స్ నా గ్రూప్లో పెట్టండి. నేను పర్సనల్గా చదువుతున్నాను, దానికి రుజువు మీరే. అంతే. ఇప్పుడు కూర్చోమంటున్నాను ఎందుకు? అప్పుడు ప్రజలు చూశారు, ఆ స్పిరిట్ కంటిన్యూ అయ్యి ఉంటే ఎంత బాగుండు. మధ్యలో వెనక్కి వెళ్ళిపోయింది. అక్కడ ప్రియా రెడీ, ఓన్లీ 2 minutes. మీరు 2 minutes ఇంగ్లీష్లో మా God bless media courageous owners for reporting, giving live, and my dear friends reporters. What has happened yesterday, killing a fighter hero Ramalingam Murthy, is a total failure of Revanth Reddy as a home minister, as chief minister. Immediately he should appoint a home minister, which is the second most powerful position to maintain law and order. Many are blaming Revanth Reddy for countless murders in Telangana state for the last 13 months since he became home minister and chief minister. Ramalingam Murthy's court case is today in the Honorable AP High Court against KCR, Harish Rao for giving Kaleshwaram project to Mega Krishna Reddy. Revanth Reddy clearly mentioned hundreds of times as a candidate. He will call for CBI inquiry in this Kaleshwaram project, which is India's biggest scam by Mega Krishna Reddy. 1,10,000 crore, 48,000 proven corruption, filed by me since April last year. Even this Monday, I requested the Honorable Telangana Acting Chief Justice to hear the matter Tuesday, because I knew anyone fighting against Mega Krishna Reddy is not covered by the most media, but thank God you are covering. Is Revanth Reddy became best friend with Mega Krishna Reddy. Instead of arresting him as he promised, instead of arresting KCR for giving this Kaleshwaram project, he is doing nothing but protecting the biggest criminal of this country, the biggest corrupt leader of this country, Mega Krishna Reddy. Why? He became friends. CBI inquiry must be conducted, and I will not quit. Tomorrow itself, again I will go to the Telangana Honorable High Court to demand the CBI inquiry, which I filed 1 year ago, argued many times. Ramalingam Murthyki న్యాయం జరగాలంటే సిబిఐ ఎంక్వైరీ వేయాలి. ఎందుకు అంటే ఆయన కేసు ఫైల్ చేసింది ఎవరి మీద? మెగా కృష్ణారెడ్డి మీద. 1,10,000 కోట్లు అవినీతి జరిగింది. నేను రుజువులతో 48,000 కోట్లు అవినీతి జరిగిందని కాగ్ రిపోర్ట్ ఫైల్ చేసి సంవత్సరం అయింది. ఈ వీక్ సోమవారం యాక్టింగ్ చీఫ్ జస్టిస్ దగ్గరికి వెళ్ళి చేతులు జోడించి అడిగాను, మీరు మ్యాటర్ మంగళవారం లిస్ట్ చేయండి, ఇది
దేశ చరిత్రలోనే బిగ్గెస్ట్ కరప్షను. 1,10,000 కోట్లు అవినీతి, 48,000 కోట్లు దొరికిపోయారు, 2 లక్షల కోట్లు తెలంగాణ ప్రజల సొమ్ము అవినీతి జరిగిందని, 15,000 కోట్లు సంవత్సరానికి వడ్డీ కట్టలేని పరిస్థితి. రేవంత్ రెడ్డి 100ల సార్లు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి సిబిఐ ఎంక్వైరీ చేయిస్తాను, మెగా కృష్ణరెడ్డిని అరెస్ట్ చేయిస్తాను, కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేయిస్తానన్న రేవంత్ రెడ్డి ఈరోజు కేసీఆర్ మాట్లాడు, కాళేశ్వరం ప్రాజెక్ట్ చెప్పుడు సైలెంట్గా ఊరుకొని మెగా కృష్ణరెడ్డికి బెస్ట్ ఫ్రెండ్ ఎవడు అంటే రేవంత్ రెడ్డి. ఎందుకు? నేను రుజువులతో చూపించాను. 1,200 కోట్లు వైట్ మనీ మెగా కృష్ణరెడ్డి ఎవరికి ఇచ్చాడు, ఎప్పుడు ఇచ్చాడు, కాళేశ్వరం డబ్బు. మరి రేవంత్ రెడ్డి మెగా కృష్ణరెడ్డి అవినీతి అంతం అవ్వాలి అంటే మన బీసీ రాజ్యం రావాలి. కాపులందరూ, బీసీలందరూ, ఎస్సీలందరూ, ఎస్టీలందరూ మాకు రెడ్డి రాజ్యం వద్దు, ఈ వెలమ దొరల దొంగల రాజ్యం వద్దు, మన రాజ్యం రావాలి. ఎందుకంటే వాళ్ళందరూ హ్యాండ్ ఇన్ గ్లౌలో ఒకరే అని రుజువు అయిపోయింది కదా. ఇప్పటికి 14 ఏళ్ళు అయింది, ఇంకెన్ని రుజువులు కావాలి? కనుక ఒకటి, రాజలింగం మూర్తి కుటుంబానికి తక్షణమే రేవంత్ రెడ్డి ₹1 కోటి ప్రకటించి మనీ ట్రాన్స్ఫర్ చేయాలి. 2, రేవంత్ రెడ్డే సిబిఐ ఎంక్వైరీ వేయించాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి చంపించాడు మెగా కృష్ణరెడ్డి ప్రెషర్తో అని కొన్ని మంది ఆరోపణలు, నాకు తెలియదు, మీకు తెలియదు. కేసీఆర్ మీద పెట్టేద్దాం అని కొంతమంది ఆరోపణలు, లేదు కేసీఆరే ఇది చేయించాడని కొంతమంది ఆరోపణలు. ఏది నిజం? నిజం తెలియాలంటే మోదీ గవర్నమెంటు సిబిఐ ఎంక్వైరీ అని వేయించాలి. తెలంగాణ హైకోర్టు నేను డిమాండ్ చేసిన సిబిఐ ఎంక్వైరీ అని వేయించాలి, లేదా రేవంత్ రెడ్డే సిబిఐ ఎంక్వైరీ వేయించాలి. సిట్ కానీ ఇంక ఏ ఎంక్వైరీలో న్యాయం జరగదు. దానికి 100ల రుజువులు ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి, మంచి ప్రశ్న. నేను ఈరోజు భూపాలపల్లి నిన్న రాత్రి 7-8 గంటలకు ఆయన్ని చంపేశాను. సీసీటీవీ కెమెరాలు క్లియర్గా ఉన్నాయి. ఇంతవరకు ఎవరు చంపారన్నది అరెస్ట్ చేశారా? అక్కడ డిఎస్పీ ఏం చేస్తున్నాడు? నేను కోర్టుకు వెళ్ళి అక్కడ డిఎస్పీని, సిఐని, ఎస్పీ సస్పెండ్ చేయకపోతే 72 గంటల్లో నేనే కోర్టుకు వెళ్ళి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడమో సస్పెండ్ చేయడమో చేయిస్తా. పోలీసులారా, ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో చూడండి, 16 మంది అవినీతి చేశారని వాళ్ళకి జాబులు లేకుండా పోయాయి, ఇంక్లూడింగ్ ఐపీఎస్కి, డీజీపీలకి, అడిషనల్ డీజీపీకి. మీరు న్యాయం చేస్తారా లేదా నన్ను చేయించమంటారా? దేవుడు మీ కుటుంబాలను సర్వనాశనం చేస్తాడు, మీ పిల్లల సర్వనాశనం చేస్తాడు. ఎందుకంటే రాజలింగం మూర్తికి కూడా పిల్లలు ఉన్నారు కదా, కుటుంబం ఉంది కదా. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడు. మీరు న్యాయం చేయండి. డబ్బుకి మెనిపులేట్ అవ్వకండి, పొలిటికల్ ప్రెషర్కి అసలు మెనిపులేట్ అవ్వకండి. సీక్రెట్గా వచ్చి నన్ను కలవండి, నేను మీ తరపున నిలబడతాను. ఎందుకంటే 100% పోలీసులు న్యాయం చేస్తున్నారు కాబట్టే కొంచెమైనా రాష్ట్రం బాగుంది. మీ తరపున నేనున్నా, మీ తరపున దేవుడు ఉంటాడు. రాజలింగమూర్తికి న్యాయం జరగాలి. ఇక్కడ ఎమ్మెల్యే చేయించాడా? ఇదేంటిది? 100,000 హత్యలు జరుగుతుంటే, 100,000 మానభంగాలు జరుగుతుంటే ఎక్కడ న్యాయం? ఇది ఏమవుతుంది? నైజీరియాలో కూడా పట్ట పగలు చంపేస్తారు. అంతకంటే 100 రెట్లు ఎక్కువ ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరుగుతున్నాయి. బాధ్యత తీసుకోవాలి కదా. రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్ని అపాయింట్ చేసి ఆయన హోమ్ మినిస్టర్ పదవికి రాజీనామా చేయాలి, లేదా నా ఫైట్ ఆగదు, న్యాయం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. హెడ్లైన్స్ పెట్టి రాయండి. ఇది మెయిన్ పేజీలో స్టేట్ అంతా, కంట్రీ అంతా ఇవ్వండి. మీరు చూస్తున్నారు కదా,
1981లో బాటం శ్రీరామ్మూర్తి మీద ఫైట్ చేశాను, ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా. నర్సీపట్నం కాలేజ్ వైస్ చైర్మన్లు ఉండేటప్పుడు ఇక్కడ రైతుల కొరకు, నిరుద్యోగుల కొరకు, ఉద్యోగుల కొరకు, హోంగార్డుల కొరకు ఎన్ని కోర్టు కేసులు వేసి మహిళల కొరకు, అందరి కొరకు కాంప్రమైజ్ అవ్వకుండా ఫైట్ చేస్తుంది అవినీతికి విరుద్ధంగా నేను ఒక్కడనే. నేను ఏ ఫైట్ అయినా చేస్తా. ప్రజల్ని కాపాడుకునేట ఫైట్ చేస్తా. ఫస్ట్ ఫైట్ నాది ప్రార్థనా ఫైట్. రాజశేఖర రెడ్డికి నాకు గొడవైనప్పుడు దేవుడి ద్వారా ఫైట్, చట్టాల ద్వారా ఫైట్. యూత్ సహించేది లేదు. నిరుద్యోగులారా బయటికి రండి, నిలదీయండి, ప్రశ్నించండి. 7569441275కి ప్రతి సర్పంచ్గా, ఎంపీటీసీగా, జడ్పీటీసీగా ప్రజాశాంతి పార్టీ తరపు నుండి ఫైట్ చేయండి. నేనున్నా మీ కొరకు. రాజలింగం మూర్తి కొరకు భూపాలు వచ్చాను కదా, అక్కడ 1 అవర్ ఆగండి బరియలు చేయకుండా అంటే ఎందుకు ఎంత భయం? అక్కడికక్కడే ఫ్యూనరల్ ఎందుకు చేయించేశారు? అందుకని అటు నుండి మరల ఇటు వచ్చి హనుమకొండలో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. న్యాయం కొరకు ఫైట్ చేస్తాను. న్యాయమే గెలుస్తుంది ఏ రోజుకైనా. కంపల్సరీ. ఇప్పుడు ఇదే చూడండి, ఒక రెడ్డిని చంపితే, ఇంకొక కులాన్ని చంపితే ఇంకొక టైప్ ఎంక్వైరీలు. మన బీసీలను చంపితే పట్టించుకున్నాడు లేడు. బానిస కానీ ఇప్పుడు ఆర్ కృష్ణ ఉన్నాడు, బీసీ బానిస అయిపోయాడు, టచ్ చేయరు. ఆర్ కృష్ణ ద్వారా కొత్త కొత్త కుర్రోళ్ళు తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఒక యూట్యూబర్ని ఎమ్మెల్సీ పోస్ట్ ఇచ్చి నోరు మించడానికి, పేరేమని చెప్పవలసిన లేదు. కనుక బానిసలైన బీసీలారా, బీఆర్ఎస్లో ఉన్న బీసీలారా, కాంగ్రెస్లో ఉన్న బానిసలైన బీసీలారా, బీజేపీలో ఉన్న బానిసలైన బీసీలారా, ఒక్కసారైనా న్యాయం చేయరా మీరు? ఆ 2-3 కుల కుటుంబ పార్టీల నుంచి మీరు బయటికి రారా? ఒక్కసారి అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చరా? ఒక్కసారి బీసీనైన నన్ను మీరు ముఖ్యమంత్రి చేస్తే ఎన్ని అద్భుతాలు జరుగుతాయి, ఎంత అభివృద్ధి జరుగుతుంది. వాళ్ళు రారు అయితే మీరు యూత్ అంతా రండి. లెట్ us fight together, pray together, fast together, work together to make the next CM not from BJP BC or BRS BC or Congress BC, because they are not BCs who are in BJP, BRS and Congress. They are nothing but slaves of the upper caste rule of the last 78 years. అందుకనే నా తమ్ముడు బండి సంజయ్ అంటాడు రాహుల్ గాంధీ ముస్లిం అని. అడిగి ఇంకో పని లేదు. ఈడు ముస్లిము, ఈడు హిందూ, ఈడు క్రిస్టియను అండం తప్ప. తమ్ముడు బండి, సిగ్గు లేదు నీకు? రా బయటికి, ఒక హీరోగా ఉండు, చరిత్రలో నిలబడు. బ్రాహ్మణ పార్టీలో నువ్వెందుకున్నా? ఒక బీసీ వై ఉండి బ్రాహ్మణ బీజేపీ ఆర్ఎస్ఎస్ పార్టీలో నువ్వెందుకున్నావు? అరవింద్ నువ్వెందుకున్నావు? ఈటల రాజేందర్ బయటికి రా. అరే నీకేం తక్కువరా? నేనంటే ఇంత గౌరవం. 2 చేతులు జోడించి మీరు అందరూ నాకు నమస్కారాలు పెడతారు ఎక్కడ కనబడినా. మరి ఎందుకు మీకు భయం? అప్పుడంటే అమెరికాలో ఉన్నాను, రోజు మీకంటే ప్రతి గ్రామం, ప్రతి మండలం, ప్రతి నియోజకవర్గం 2 తెలుగు రాష్ట్రాలు తిరుగుతున్నాను కదా. సుప్రీంకోర్టు నుంచి గల్లీ కోర్టు వరకు మీ కొరకు ఫైట్ చేస్తున్నాను కదా. నాంపల్లి కోర్టులో గొడవ అయితే నేను అక్కడే. సుప్రీంకోర్టులో మీ కొరకు, రైతులందరి కొరకు న్యాయం చేయలేదా? రాకేష్ టికెట్ రూల్స్ చేంజ్ చేసి 60-70% ఉన్న రైతులకు నేను రైతులు మినిస్టర్ నా హోటల్కి రప్పించుకొని సంతకాలు పెట్టించి కేసులు విత్డ్రా చేయించుకున్నాను కదా 2022లో. ఇక్కడ 2023లో కామారెడ్డి రైతులకు న్యాయం చేయలేదా? ఆర్డర్ తేలేదా? కంపెనీని ఆపలేదా?
ఇంకెంతకాలం మీ కొరకు నేను ఒక్కడిని పోటీ చేస్తాను, ఫైట్ చేస్తాను? మీరు ఎంతకాలం దాగుంటారు? చూస్తున్నారు నిచ్చెనలాగా. నిచ్చెన అందరినీ ఎక్కిస్తుంది పైకి, నిచ్చెన మాత్రం ఎప్పుడు ఎక్కదు. ఈ బీసీ బానిసలు అందరూ నిచ్చెనలాగా ఉండిపోయారు ఆ పార్టీల్లో. బయటికి రండి, మంత్రులు కండి, రాజ్యాధికారం ఏలుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.